ఆ 10 మంది సంగతి ఏంది? ఇక 10 మందిలో మరి మంత్రుల బంధువులు ఉండొచ్చు, మంత్రుల బంధువులు లేకపోతే ఇంకా ముఖ్యమంత్రి గారి బంధువులే ఉండొచ్చు. ఏ 10 మంది? ఆ 10 మంది ఇగో 21,093 మంది గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాస్తే 21,103 మందికి రిజల్ట్స్ ఇచ్చిండ్రు. అంటే పరీక్షలే రాయని 10 మందిని తీసుకొచ్చి పరీక్షలు రాసినట్టు సృష్టించి ఆ 10 మందిని మళ్ళీ టాపర్స్గా ప్రకటించిండ్రు. మొన్న ఏమంటాను సురేఖ గారు, అన్న మా ఇట్లా నిలబడ్డారు, మరి అది తీసినోడు ఎవడో సురేఖ గారు వచ్చి శ్రీధర్ బాబు గారిని, అన్న మా బంధువులల్లా వాళ్ళు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసిండ్రు అన్న, కొంచెం ఒక జాబ్ కావాలని. అంటే ఏరోనాటికల్ ఇంజనీర్ చూద్దాం, మన చేతిలో పనే కదా, చూద్దాం. అట్లా ఇప్పుడు దీన్ని కూడా గ్రూప్ 1 ఎగ్జామ్స్ కూడా ఓ 10 మంది నా లేచిండ్రు. ముఖ్యమంత్రి గారిని పోయి అడగచ్చు, అన్న మరి ఒక 10 మంది ఉన్నారన్న మనళ్ళు, చూసి చూడక అలా నూకెత్త అయిపోతుంది అన్న, జర నెట్టేయిర్రా అన్న. అంటే ఇక ఇలా నెట్టేసాను. ఇది దొరకదు అనుకున్నారా మీరు? గింత దొంగ పనులు అని ఎవడే గింత దుర్మార్గానికి పాల్పడ్డది? 24 గంటలు ప్రిపేర్ అయితేనే ఉంటారు గ్రూప్ 1 వాళ్ళు అభ్యర్థులు. పాపం వాళ్ళ కష్టాన్నంతా గిసోటి దుర్మార్గాలు చేసి ఎట్లా అన్నం తినబుద్ధి అవుతుంది, మీకు ఎట్లా వండుకోబుద్ధి అవుతుందా? అంటే గ్రూప్ 1 ఎగ్జామ్ రాయకుండానే గ్రూప్ 1 ఆఫీసర్ అయితే అన్న మనశ్శాంతి ఉంటుందా? మనకే సిగ్గు అనిపిస్తుంది. సిగ్గు అంటే సిగ్గు అనిపిస్తుంది మనకు. చి 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 చి